అలా సిఎంఎఫ్ఆర్ఐకి రీచ్ అవ్వగానే రూమ్స్ ఎలా ఉంటాయో అనుకుంటూ వెళ్ళాం. అప్పుడే స్టార్ట్ చేశారు రూమ్స్ కోసం గొడవలు. తెలిసిందే కదా స్టూడెంట్ లైఫ్లో ఇదంతా కామన్ అని. ఈ రూమ్ ఎలా ఉందో చూసేయండి. అసలు నేనైతే చూసి చాలా షాక్ అయిపోయా. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 100 times బెటర్గా. ఇంకా 2 days ఇక్కడ నుంచే విజిట్కి వెళ్ళొచ్చని ఫుల్ హ్యాపీ. లగేజెస్ అంతా సర్దుకున్నాం. సరే వీడియో తీద్దామని అలా తీసేలోపు మా ఫ్రెండ్స్ ఏమో ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఎందుకంటే బ్యాక్ సైడ్ బాల్కనీ ఉందంట. సరే అని అలా ఫ్రెష్ అయిపోయి పక్క రూమ్కి వెళ్ళిపోయాం. మళ్ళీ బయటకు వెళ్ళి మా ఫ్రెండ్స్ ఏమో డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తున్నారు. ఇంకా బాయ్స్కి ఏమో పైన ఫ్లోర్లో రూమ్స్ ఇచ్చారు. వాళ్ళేమో తెగ కష్టపడి ఫొటోస్ దిగుతున్నారు. ఎందుకంత కష్టం అంటే పైన సిఎంఎఫ్ఆర్ఐ బోర్డు కనిపించాలని. బోర్డు ముఖ్యం వీళ్ళు. అయినా ఏంటి నేను ఇంకా ఇంత మంచిగా ఉన్నా అనుకున్నా. ఆలోపై వెళ్ళి కింద పడిపోయా. బట్ పర్లేదు, థ్యాంక్ గాడ్ ఇంకా 15 days కాపాడు అనుకుని పక్కకి వచ్చేసా.